फेलो कॉकरोचेस, द डे हैज कम. कल सुबह मिलते हैं जंतर मंतर पर. टुमारो वी रीसेट द एजुकेशन सिस्टम ऑफ दिस कंट्री. टुमारो वी मेक श्योर दैट आवर वॉइसेस कांट बी इग्नोर्ड एनीमोर. टुमारो we reclaim our democracy and we reclaim this beautiful nation of ours. వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. ఒక మింపేష్ దేశ రాజకీయాల్లో కొత్త అధ్యాయానికి నాంది పలికిందా? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కాక్రోచ్ మీమ్స్, ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద గుమిగూడుతున్న యువత, దేశవ్యాప్తంగా ట్రెండ్ అవుతున్న హ్యాష్ ట్యాగ్స్ మరియు ఒక ప్రశ్న, ఒక ఇంటర్నెట్ జోక్ లక్షల మంది యువత ఆవేదనకు ప్రతీకగా మారగలదా? కేవలం కొన్ని వారాల క్రితం వరకు కాక్రోచ్ జనతా పార్టీ అనే పేరు ఒక సెటైర్, ఒక మీమ్, ఒక సోషల్ మీడియా ప్రయోగం. కానీ ఇప్పుడు అదే పేరు జాతీయ మీడియా చర్చల్లో వినిపిస్తుంది. అదే పేరు రాజకీయ వర్గాల్లో చర్చకు వస్తుంది. అదే పేరు వేలాది మంది యువతను ఒక వేదికపైకి తీసుకువస్తుంది. ఇది కేవలం ఒక పార్టీ కథ కాదు, ఇది ఒక తరం కథ. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న తరం, పోటీ పరీక్షల కోసం రాత్రింబవళ్ళు కష్టపడుతున్న తరం, తమ భవిష్యత్తు గురించి ప్రశ్నిస్తున్న తరం. మరి ఈ కథ ఎక్కడ మొదలైంది? ఒక ట్వీట్తో, ఒక జోక్తో, వ్యవస్థపై పెరుగుతున్న అసంతృప్తితో. ఒక జోక్ ఒక జాతీయ స్థాయి విప్లవంగా ఎలా మారింది? లెట్స్ డీకోడ్. కథ మే 15న మొదలైంది. దేశంలో కోట్లాది మంది యువత నిరుద్యోగంతో చూస్తుంటే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ ఒక కేసు విచారణలో నిరుద్యోగులను బొద్దింకలతో పోల్చారు. ఆ మాటలకు యువత గుండె మండింది. సరిగా అప్పుడే బోస్టన్ యూనివర్సిటీలో చదువుతున్న అభిజిత్ దీప్కే అనే కుర్రాడు ఆ బొద్దింకలన్నీ ఒకటైతే ఎలా ఉంటుందని ట్వీట్ చేశాడు. అంతే, కాక్రోచ్ జనతా పార్టీ పుట్టింది. దేశంలో సిస్టంపై విసుగు చెందిన యువకులంతా దీనికి కనెక్ట్ అయ్యారు. కేవలం వారం రోజుల్లో ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ అయిన బీజేపీ ఫాలోవర్స్ని బీట్ చేసి ఏకంగా 2.5 కోట్ల సైన్యంగా ఈ మీమ్ పేజ్ అవతరించింది. ఇంతకాలం ఈ పార్టీ వెనుక అభిజిత్ ఒకడే ఉన్నాడు అనుకున్నారు. కానీ జూన్ 3న వీళ్ళు పెట్టిన ప్రెస్ కాన్ఫరెన్స్తో ఇంటెలిజెన్స్ ఫ్యూజులు ఎగిరిపోయాయి. ప్రెస్ మీట్లో కూర్చున్న ఆ ముగ్గురు యంగ్ మాస్టర్ మైండ్స్ను చూసి ఐటీ సెల్స్కి ముచ్చమటలు పడుతున్నాయి. ఆ ముగ్గురు గురించి తెలుసుకుందాం. ఒకటి సౌరవ్ దాస్, ఆర్టీఐ చట్టాన్ని అస్త్రంగా వాడుకొని ప్రభుత్వ అవినీతిని ఎక్స్పోజ్ చేసే టాప్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్. 2 విజేత దహియా, మిలియన్ల వ్యూస్ తెచ్చే ప్రముఖ యూట్యూబర్ ధ్రువ్ రాఠీ, కీ రీసెర్చర్. 3 అశుతోష్ రాంకా, ఐఐటి కాన్పూర్, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ పూర్వ విద్యార్థి, ఆమ్ ఆద్మీ పార్టీలో పనిచేసిన మాస్టర్ బ్రెయిన్. మీడియా అడిగిన ప్రశ్నలకు ఈ ముగ్గురు ఇచ్చిన సమాధానాలు చూద్దాం. మీకు ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుంది, మీ వెనక ఎవరున్నారు? దానికి సౌరదాస్ ఇచ్చిన కౌంటర్కి మీడియా నోళ్లు మూతపడ్డాయి. మేము వాడే ఈ పోస్టర్ ఖరీదు కేవలం 200 రూపాయలు. యువత జంతర్ మంతర్కి రావడానికి ఆటో ఛార్జ్ 100 రూపాయలు చాలు. దీనికి ఏ విదేశీ ఫండింగ్ అవసరం లేదు. ఎప్పుడైనా ఒక నిజమైన ఉద్యమం మొదలైనప్పుడు దాన్ని తొక్కేయడానికి ఇలాంటి ఫారిన్ హ్యాండ్ ఫండింగ్ కాన్స్పిరసీ స్టోరీలు అల్లడం పాలకులకు అలవాటే అంటూ దెబ్బ కొట్టాడు. కాక్రోచ్ జనతా పార్టీ అఫీషియల్ స్టాండ్ చాలా స్పష్టం. జూన్ 6న జంతర్ మంతర్ దగ్గర మేము ఒక శాంతి ప్రదర్శన చేస్తున్నాం. ఆ ప్రదర్శనలో ఒకే డిమాండ్ ఉంటుంది: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కోరతాం. పర్మిషన్ అభిజిత్ దీప్కే వచ్చి అడుగుతారు. జూన్ 6న ఆయన ల్యాండ్ కాగానే మొదట పోలీస్ స్టేషన్కి వెళ్ళి పర్మిషన్ అడుగుతారు. మీరు చూసే ఉంటారు, గత కొన్నేళ్లుగా ఈ దేశంలో ప్రెస్ కాన్ఫరెన్సులు ఎక్కువగా జరగడం లేదు. మేం ప్రదర్శన ఎందుకు చేస్తామంటే మేము చావలేదు, బతికే ఉన్నామని చెప్పడానికే చేస్తాం. అసలు సీజేపీ పేరుతో యువత రోడ్లెందుకు ఎక్కుతుంది? జాతీయ మీడియా అడగలేని ప్రశ్నలను సీజేపీ అడుగుతుంది. నీట్ ఎగ్జామ్ లీకేజీ వల్ల 22 లక్షల మంది విద్యార్థులు, సిబిఎస్ఈ లోపాల వల్ల 17 లక్షలు, ఎస్ఎస్సి జేడ్ స్కామ్తో 46 లక్షలు, మొత్తం 1 కోటి మంది విద్యార్థుల జీవితాలు సర్వనాశనం అయిపోయాయి. దీనికి బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. ఇదే సీజేపీ ప్రధాన డిమాండ్. పెద్ద పెద్ద గొంతులతో అరిచే జర్నలిస్టులు ప్రధానమంత్రిని అడగాల్సిన ప్రశ్నలేవి. మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఒక్కసారి కూడా మీడియాను ఫేస్ చేయలేదు, ప్రెస్ని అడ్రస్ చేయలేదు. ఇంత పెద్ద ఎగ్జామ్ స్కామ్స్ జరుగుతుంటే నేషన్ వాంట్స్ టు నో అని జర్నలిస్టులు ఎందుకు అడగరు? ఈ జోక్ వెనుక ఉన్న కంటెంట్ ఎప్పుడైతే సీరియస్గా మారిందో, ఎప్పుడైతే వీళ్ళు 5 ప్రధాన డిమాండ్లతో మేనిఫెస్టో రిలీజ్ చేశారో అప్పుడు ప్రభుత్వంలో వణుకు మొదలైంది. జూన్ 5లోపు విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయకపోతే జూన్ 6న ఢిల్లీ ముట్టడిస్తామని ప్రకటించగా కేవలం 1 గంటలోనే ఆ పిటిషన్కు 10 మిలియన్ వ్యూస్ వచ్చాయి. దీంతో ప్రభుత్వం తన పాత టూల్ కిట్ను బయటకి తీసింది. మే 21న ఇంటెలిజెన్స్ బ్యూరో రిపోర్ట్ సాకుతో ఈ సెటైరికల్ పార్టీ ట్విట్టర్ అకౌంట్ను ఇండియాలో బ్లాక్ చేశారు. ఆ తర్వాత మే 22న వాళ్ళు ఇన్స్టాగ్రామ్ వెబ్సైట్ను హ్యాక్ చేయడానికి ట్రై చేశారు. అభిజిత్ వాట్సాప్ నెంబర్ లీక్ చేసి బీజేపీలో చేరాలని, లేదంటే అమెరికాలో ఉన్న చంపేస్తామని, మహారాష్ట్రలో ఉన్న తన ఫ్యామిలీని లేపేస్తామని డెత్ థ్రెట్స్ పంపారు. పూణే పోలీస్ రికార్డ్స్లో ఇతను ఐఎస్ఐ ఏజెంట్ అని, వీళ్ళ ఫాలోవర్లలో 49% మంది పాకిస్తానీలేనని ప్రచారం చేశారు. కానీ అభిజిత్ స్క్రీన్ రికార్డింగ్తో సహా నిరూపించారు. సీజేపీ ఫాలోవర్లలో
94% పైగా పక్కా ఇండియన్స్ అని. ఒక బీజేపీ నేత ఏకంగా ప్లాస్టిక్ బాక్సులో నిజం బొద్దింకలను తెచ్చి చంపుతూ పైశాచిక ఆనందం పొందాడు. కానీ నిజాన్ని ఎప్పటికీ ఆపలేరు. జాతీయత భద్రతా చట్టం కింద 170 రోజులు జైలు జీవితం గడిపిన రియల్ లైఫ్ 3 Idiots హీరో సోనం వాంగ్చుక్ మరియు నటుడు ప్రకాష్ రాజులు ఈ కాక్రోచ్ పార్టీకి మద్దతు ప్రకటించడంతో ఈ ఉద్యమం దేశవ్యాప్తమైంది. ఇప్పుడు చరిత్రలో చాలా ఉద్యమాలు చిన్న ప్రశ్నలతో ప్రారంభమయ్యాయి, కొన్ని రోజుల్లోనే ముగిశాయి, కొన్ని దేశాలను మార్చాయి. కాక్రోచ్ జనతా పార్టీ ఏ కోవలోకి వెళ్తుందో ఇప్పుడే చెప్పడం కష్టం. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. భారత యువత మాట్లాడుతుంది, ప్రశ్నిస్తుంది, సమాధానాలు కోరుతుంది, ఇక నిశ్శబ్దంగా ఉండబోమని చెబుతుంది. ఈ ఉద్యమం టెర్మినేట్ కాకుండా ఉండాలంటే CJP ఫాలోవర్స్ అయిన 2.5 కోట్ల మంది యువత ఒక పని చేయాలి. ప్రతి ఒక్కరూ తమ ప్రొఫైల్ పిక్చర్ను కాక్రోచ్ జనతా పార్టీ లోగోగా మార్చి CJP పోస్టులను డీసెంట్రలైజ్డ్గా షేర్ చేయడం స్టార్ట్ చేస్తే ఏ డిక్టేటర్, ఏ సెన్సార్షిప్ కూడా ఈ యువత గొంతును నొక్కలేరు. చూద్దాం, కాక్రోచ్ల బతికే బానిసత్వం గెలుస్తుందా లేక కాక్రోచ్ పార్టీ తెచ్చిన విప్లవం గెలుస్తుందా? కామెంట్స్లో మీ ఒపీనియన్తో దద్దరిల్లిపోవాలి. ఎంత తమాషా జరిగింది. కోట్ల మందితో తమాషా చేశారు. నీట్లో 22 లక్షల మంది, CBSEలో 17 లక్షల మంది, CUETలో 16 లక్షలు, SSC GD ఎగ్జామ్లో 40 లక్షల మంది యువతతో ఆడుకున్నారు. వీరందరినీ కలిపితే 1 కోటి మంది ఉంటారు. 1 కోటి మంది యువతతో ఆటలాడారు. మనం కోర్టుకు వెళ్తే, సంస్థల దగ్గరకు వెళ్తే మొదట ఎవరూ మాట్లాడరు. రెండోది మనల్ని కాక్రోచ్ అంటారు, పారాసైట్ అంటారు. అందుకే మన సిస్టంలో మన మాట ఎవరు వింటారు? तो हमारा सिस्टम ये हो गया तो कौन सुनेगा हमें? कौन सुनेगा? तो अकाउंटेबिलिटी का फिक्स होना ఇది ప్రజాస్వామ్యానికే ప్రశ్న. ఇది ధర్మేంద్ర ప్రధాన్ మీద ఎలాంటి పగ లేదు. अगेंस्ट मिस्टर धर्मेंद्र प्रधान and also మేం ఇలాంటి డిమాండ్ వినిపిస్తున్నప్పుడు ఒక మంత్రి రాజీనామా చేయడం అనేది జవాబుదారీతనం అవుతుంది. ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టకపోవడం, జవాబుదారీ తీసుకోకపోవడం, సమాధానం ఇవ్వకపోవడం అనే సంస్కృతికి వ్యతిరేకంగా మేము నిలబడుతున్నాం. దానికి వ్యతిరేకంగానే యువత గలమెత్తుతోంది. ఆ సంస్కృతి ఎలాగైనా మారాలి. మేము జూన్ 6న శాంతియుతంగా జంతర్ మంతర్ దగ్గర నిరసనలు చేస్తాం. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ చేస్తాం. ఈ పార్టీ కేవలం అభిజిత్ దీప్కే పార్టీ కాదు, ఇది మొత్తం దేశంలోని యువత పార్టీ. అభిజిత్ను అరెస్ట్ చేస్తారా? ఆయన అదే అనుకుంటున్నారు. ప్రపంచ ప్రఖ్యాత సైంటిస్ట్ సోనం వాంగ్చుక్ని అరెస్ట్ చేసినప్పుడు అభిజిత్ను కూడా చేయొచ్చు. కానీ ఎవరో ఒకరు ముందుకు రావాలిగా. మనం భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్ల గురించి మాట్లాడతాం. దేశం కోసం వారు పోరాడారు. ఇప్పుడు కూడా ఎవరో ఒకరు చేయాల్సి ఉంటుంది కదా. కేవలం భగత్ సింగ్ టీషర్ట్లు వేసుకోవడం వల్ల ఏం జరగదు. అభిజిత్కు ఇది తెలుసు. ఆయనకు ఆ సందేహం ఉంది. ఆయన్ను అరెస్ట్ చేస్తే మరింత మంది మాకు సపోర్టుగా వస్తారు. యువత రాకపోతే ఈ ఉద్యమం ఫ్లాప్ అవుతుందా అని ఒకరు అన్నారు. మనం ఒక పని చేసినప్పుడు నిస్వార్థ భావం అనేది ఉండాలి. ఏం జరుగుతుంది, ఏం జరగదు అని ఆలోచించకండి. మీకు సరైనది అనిపించింది మీరు చేయండి. ప్రేమ్చంద్ చెప్పినట్లు మేము నిరసనలు ఎందుకు చేస్తాం? మేము చావలేదు, బతికున్నామని చెప్పడానికే నిరసనలు చేస్తాం. ఫండింగ్ ప్రశ్నకు వస్తే, ఫండింగ్ ఎందుకు కావాలి? మీరు ఈ పోస్టర్ అన్నారు. ఈ పోస్టర్ 200 రూపాయలు. ఇక్కడికి వచ్చిన అందరూ ఒక్కో రూపాయి ఇస్తే 200 రూపాయల పోస్టర్ రాదా? యువత రోడ్డుపైకి రావాలంటే, జంతర్ మంతర్ దగ్గరకు చేరుకోవాలంటే 100 రూపాయలు ఇచ్చి ఆటోలో చేరుకోలేరా? మేము చేరుకుంటాం. దానికి ఫండింగ్ ఎందుకు? అంటే ఓ కౌంటర్ నెరేటివ్ నడుపుతున్నారు. ఏ మూవ్మెంట్ ఉన్నా మీకు చరిత్ర చెబుతుంది, చరిత్ర సాక్ష్యంగా ఉంటుంది. ఎప్పుడు ఒక మంచి ఉద్యమం జరిగినా దానికి వ్యతిరేకంగా ఒక కౌంటర్ నేరేటివ్ నడిపిస్తారు, కుట్ర సిద్ధాంతాన్ని నడిపిస్తారు. మీరు కాస్త వేచి చూడండి, ఇంకా టైం ఉంది. ఇప్పుడు మేము మా మొదటి డిమాండ్నే పెట్టాం, తర్వాత ఏంటో మేము ఆలోచిస్తున్నాం. ప్రైవేట్ స్కూల్స్ తమకు నచ్చినట్లు ఫీజులు వసూలు చేస్తున్నాయి. కాలేజీల పరిస్థితి కూడా మీకు తెలుసు. మన దగ్గర ఉద్యోగాలు లేవు, స్కిల్ డెవలప్మెంట్ గురించి ఏమీ చేయరు. మొత్తం సెటప్లో ఉన్న ఒక చివరి ఫంక్షనింగ్ ప్రభుత్వ పరీక్షలు. కానీ గత 1 నెలలో ప్రభుత్వ పరీక్షల మొత్తం వ్యవస్థ కూడా కుప్పకూలిపోయిందని యువతకు అర్థమైంది. సమాజంలో మార్పు కోరుకునే యువత మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, మన వీడియోస్ని షేర్ చేయండి. సైనింగ్ ఆఫ్, మీ కాకర్ల నాగేంద్ర.